హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే టమాటా కోడిగుడ్డు కూర అయితే వండుతున్నానండి. ఎలా వండుతున్నాను చూడండి. అలాగే మళ్ళీ వాయుకుడం కూడా వేస్తున్నానండి, చూడండి. ఇదిగోండి, నేనైతే ఈరోజైతే టమాటా కోడిగుడ్డు బంగాళదుంప అయితే వండుతున్నానండి. ఇదిగోండి కోడిగుడ్లు, కావాల్సినవి అయితే కోడిగుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడైతే వండే విధానం అయితే చూపిస్తాను చూడండి. ఇవ్వండి, పక్కనైతే టీ పెట్టుకున్నాను. ఈ పక్కనైతే అన్నం ఉడుకుతుంది చూడండి. ఇప్పుడైతే కూర అయితే వండుతానండి. ఎక్కువగా మా కోడిగుడ్డు అట్టండి, అట్టు కూర అండి. మా అత్తగారు ఎప్పుడు ఈ కూర వండేదండి ఎక్కువగా. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పట్టు బంగాళదుంప కూర అయితే. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే గుమ్మడి మగ్గుతాయి. మూత అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గేదాకా. ఉల్లిపాయ అయితే మగ్గుతుంది. ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకుంటున్నాను. సారీ, టమాటాలు బంగాళదుంప అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మగ్గాక అప్పుడు ఉప్పు కారం. ఇదిగోండి, అన్నం అయితే ఉడికిపోయింది. అది ఇప్పుడు ఉంచేసుకున్నాను. ఇదిగోండి, అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఉంచేస్తాను. అదిగోండి, అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఉంచేసుకున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంప కూడా మగ్గిపోయి ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదండి, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. పసుపు, కారం, ఇప్పుడైతే నీళ్ళైతే పోసేసుకుంటానండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి, అయితే కోడిగుడ్డు అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు కూర అయితే. ఎక్కువగా మా అత్తగారు అయితే వేసేది.
ఉండేది కూర. ఇదిగోండి కోడిగుడ్డు అట్టు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కూరలు అయితే వేసేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వేసేసుకుంటే ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కూరలు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు కారం పట్టి బాగుంటుందండి తినడానికి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయికుడం అయితే వేస్తున్నానండి మా చిన్నమ్మాయి కోసం. ఇదిగోండి పిండి. ఇందులోనైతే సాల్ట్ వేసుకుని కలుపుకున్నానండి సరిపడగా. మనకు ఆయికుడం అయితే చాలా ఆరోగ్యం అండి. ఆయికుడం తింటే బలము. వీక్గా ఉన్నవాళ్ళు కూడా ఆయికుడం తింటే ఆరోగ్యంగా ఉంటారండి. మా అత్తయ్య గారు అయితే ఎప్పుడు ఎక్కువగా ఇవే చేసేది. మా అత్తగారు అంటే మా మేనత్తనండి. ఇదిగోండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. దీన్ని అయితే ఉడకగా చూపిస్తాను. ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది మనకి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఆయికుడం కూడా ఉడికిపోయింది.